హలో! హాయ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. నేను ఈ వీడియోలో అయితే సంక్రాంతి పండుగ రోజు నేనేమైతే చేశానో, ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను ఈ వ్లాగ్‌లో. అయితే మార్నింగ్ లేసేసి ముగ్గులైతే పెట్టేసాము. ముగ్గులు వేసిన తర్వాత అయితే గొబ్బెమ్మలైతే చేసేసి దానికి కూడా పసుపు, కుంకుమ పెట్టేసి కడపలకు పెట్టేసాను. తర్వాత పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. పూజ చేసిన తర్వాత మేమైతే సంక్రాంతి పండుగ రోజైతే మేము నోముకుంటాం కదా! ఆ నోముకు సంబంధించినవైతే నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఏమేమి నోముకున్నాము, ఏ విధంగా నోముకున్నాము, ఎలా నోముకున్నాము, ఈ వీడియోలో అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్. కొంచెం పసుపు తీసుకొని 15 రకాల నోములు కాబట్టి 15 గౌరమ్మల జతతోటైతే నేను గౌరమ్మలైతే చేసుకున్నాను. రెడీ చేసుకున్న తర్వాత అయితే వాటికి మంచి పసుపు, కుంకుమ కూడా పెట్టేశాను. వస్త్రాలైతే ముందుగానే చేసుకున్నాను ఫ్రెండ్స్. అయితే తర్వాత ఈరోజు మాత్రం నేనైతే కుంకుమ అయితే వస్త్రాలన్నింటికి పెట్టేశాను. గౌరమ్మల కింద వస్త్రాలు వేయడానికి మేమైతే కింద 4 వస్త్రాలు వేస్తాం. తర్వాత గౌరమ్మ పెట్టిన తర్వాత పైన ఒక వస్త్రం అయితే వేస్తాము. అవైతే రెడీ చేసుకున్నాను. రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే తెల్లారి కనుమ కదండి, బియ్యం కూడా నేను నోముకున్నాను అనమాట. బియ్యంలో కొంచెం పసుపు, కొంచెం నూనె, ఆయిల్ అయితే వేసేసి బాగా కలుపుకోవాలి. బియ్యాన్ని కలుపుకున్న తర్వాత అందులో కుంకుమ పెట్టి దువ్వెన, అద్దము, రేణి పండ్లు, జీడి పండ్లు, చెరుకు అవన్నీ అయితే వేసి అయితే పెట్టేశాను. ముందు రోజు అయితే నేను నల్ల పూసలు అయితే కుచ్చుకున్నాను అనమాట. నల్ల పూసలు కూడా అందులో పెట్టేసి నోముకోవాలి. గౌరమ్మ పెట్టి నోముకోవాలన్నమాట. బియ్యం కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. అయితే సంక్రాంతి పండుగ రోజు అయితే మేము కల్లగూర వండుతాం కదండి. అయితే అందులో వంకాయ, ఆలుగడ్డ, క్యారెటు, ఎనీ వెజిటేబుల్స్, బఠానీకాయ, ఏవైనా అన్ని వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి. ఆకుకూరలు అన్నీ కలిపి వండుకోవాలన్నమాట. కల్లగూర అంటేనే అన్ని వెజిటేబుల్స్ వేసుకొని వండుకోవాలి. అందులో కొంచెం పసుపు, పచ్చికారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, నువ్వు లడ్డూలు కట్టుకుంటాం కదండి, నువ్వులు పల్లీల లడ్డూలు, అందులో కూడా కొంచెం నువ్వుల లడ్డూలు కొంచెం చూర చేసుకొని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత జీడి పండ్లు, రేణివండు, చెరుక్కాయ అవన్నీ వేసుకొని వండుకోవాలి. కర్రీ కూడా రెడీ అయిపోయింది. మేము బయట అయితే పాలు పొంగియం కదా ఫ్రెండ్స్. పాలు పొంగియకుండా అవైతే అన్నీ రెడీ చేసి అన్నీ పెట్టుకుంటాం అనమాట. అయితే ఆ రోజు నోము ఇంతకుముందు వీడియోలో కూడా నేను చూపించాను. ఈ వీడియోలో అయితే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన నోములు నోముకున్నాను. ఇంకా చాలా రకాల నోములు అయితే నోముకున్నాను. అయితే ఏడుకొండల నోము ఎలా నోముకున్నానంటే ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేనైతే వెంకటేశ్వర స్వామికి అయితే మంచిగా విగ్రహాలు అన్నీ రెడీగా 7 విగ్రహాలు, 7 సెట్లు అనమాట. 7 కొండలు అంటే 7 అలా పెట్టేసి ఒక్కదానికి మాత్రం అన్ని దీపాలు వెలిగించి అరటి పండ్లు అయితే నైవేద్యంగా పెట్టేసి దానిపైన గౌరమ్మ పెట్టేసుకొని 13 సార్లు మేము ఇట్లా కొంగు కప్పేసుకొని నోముకుంటాం అనమాట. తర్వాత మా అమ్మాయికి కూడా నోమిచ్చాను 13 సార్లు అనమాట. 5 సార్లు ఆమెకు 5 పెడతాం కదా, 5 సార్లు నోమియాలి. మేము 13 సార్లు అనమాట పెళ్ళైన వాళ్ళు. ఈ విధంగా అయితే మేము అన్ని నోములు అయితే నోముకున్నాము. ముందు వీడియోలో కూడా మీకు చూపించాను ఫ్రెండ్స్. ఇది మొత్తం వీడియో అయితే ఆ రోజు ఏం చేశాను, తెల్లారి ఏం చేశాను, మరుసటి రోజు ఈ వీడియోలో అయితే నేను చూపిస్తున్నాను అనమాట. ఈ విధంగా అన్ని 15 రకాల నోములండి. 15 రకాల నోములు అయితే నోముకున్నాను. తర్వాత రోజు కనుమ కదండి. అయితే ఆ రోజు పసుపు బొట్టిచ్చి అందరికీ మేమైతే నోములు పంచేస్తామన్నమాట. తెల్లవారుజామున అయితే ముగ్గులు అయితే వేసేసాం. ముగ్గులు వేసేసి అన్ని ముగ్గులు అయితే వేసేసాం. నేను మా అమ్మాయి కలిపి వేసామన్నమాట. ఈ ముగ్గులు, రథాలు ఇవన్నీ ముగ్గులు అయితే మా అమ్మాయి నేను వేసాము. ఆ రోజైతే కొత్త చీర, కొత్త డ్రెస్సులు అయితే వేసేసుకొని పసుపు బొట్టు అయితే ఇచ్చామన్నమాట. అందరూ వస్తారు కదండి. వచ్చాక అందరికి పసుపు బొట్టు ఇచ్చి బియ్యము, మళ్ళీ తర్వాత మేము నోముకున్నవి అవన్నీ అయితే పంచుతామన్నమాట. బియ్యం పోసేసి నల్ల పూసలు నేను మా సార్ తోటి నేను కట్టించుకున్న తర్వాత వీళ్ళందరికీ 5 నల్ల పూసలు అయితే కట్టేశాను. మిగతా వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ బియ్యము పోసేసి మనం నోముకున్నవన్నీ అలా పంచేశాను అనమాట. అందరి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. అందరికీ పసుపు బొట్టు ఇచ్చేసి ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. కొంచెం వీడియో తీసుకున్నాను. అందరివి అయితే నేను తీయలేకపోయాను ఫ్రెండ్స్ ఆ రోజు.
అందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. అందరైతే మంచిగా నాకు ఆశీర్వాదం అయితే ఇచ్చేశారు ఫ్రెండ్స్. ఓకే. అందరికీ సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. వీడియో అయితే లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఏమనుకోవద్దు. కుదరలేదు. ఓకే. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ మరి.